ఉక్రెయిన్ను నాటో నట్టేట ముంచింది, సభ్యత్వం ఇవ్వకుండా సాగదీసింది. నాగేశ్వర్ గారు, రష్యా ఉక్రెయిన్ పరిణామాలను ఎలా చూడాలి? ఉక్రెయిన్ను నట్టేట ముంచేశారు అనే భావించాలంటారా? నట్టేట ముంచేయడం ఇవన్నీ మన తెలుగు ఛానళ్ళ భాష. ఇంటర్నేషనల్ డిప్లొమసీ అలా ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? నాటో బలగాలు వచ్చి మీకు ఉక్రెయిన్లో తిష్ట వేసుకొని రష్యాతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతాయా? అది మనం కోరుకుందామా? నాటో బలగాలు వచ్చి ఉక్రెయిన్లోకి ఎంటర్ అయి రష్యాతో కనుక నేరుగా యుద్ధం చేస్తే జరగబోయేటువంటి పరిణామాలు ఇంకా ప్రమాదకరంగా ఉంటాయి కదా. ఎందుకంటే ఇప్పటికే చాలా పరిస్థితి వరుసనైంది. అందువల్ల ఇది ఉక్రెయిన్ను నట్టేయటం ఉంచడం, నాటో వచ్చి ఉక్రెయిన్లోకి ఎంటర్ కావడము, ఇదంతా సినిమాటిక్ కాదు కదా. రాజకీయ అంతర్జాతీయ సంబంధాలంటే రకరకాల ఎత్తుగడలతో వ్యవహరిస్తుంటారు. సమస్యకు మూలం ఎక్కడ? నాటో విస్తరణే సమస్య అయినప్పుడు మీరేమంటున్నారో ఆ సమస్యను ఇంకా పెంచండి అని చెప్తున్నారు. అసలు ఈ సమస్యకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది ప్రాబ్లము? 1997లో నాటో అలాగే రష్యా కలిపి ఒక ఫౌండేషన్ యాక్ట్ అని ఒక ఒప్పందానికి వచ్చాయి. ఆ ఒప్పందం ఒక 97లోనే కాదు, 89లోనే గార్బచోవ్ కాలంలో ఒప్పందం ఉంది. ఇలా అనేక ఒప్పందాలు ఏం చెప్తున్నాయంటే తూర్పు యూరప్ వైపుగా నాటో విస్తరించకూడదు. అలాంటిది ఒప్పందాలు చెప్తుంటే ఆ ఒప్పందాలు ఉల్లంఘిస్తూ నాటో తూర్పు యూరప్లోకి ఎక్స్పాండ్ అవుతూ ఇప్పటికీ మాజీ సోవియట్ దేశాలైన 13 దేశాలని నాటోలో కలుపుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ రష్యా ఒత్తిడి తెస్తూనే ఉంది. ఇవాళ దాడి జరిగింది. దాడి కన్నా ముందు అనేక రూపాల్లో రష్యా తన అభ్యంతరాలు చెప్తూ ఒత్తిడి తెస్తూ వచ్చింది. సో అది ఎప్పుడైతే పట్టించుకోలేదో ఎవరు, చివరకు రష్యా మిలిటరీ దాడికి పూడుకుంది. అది అంటే అర్థం ఏంటి? ఇవాళ రష్యా మిలిటరీ దాడులకు మూలం ఎక్కడుంది అంటే నాటో విస్తరణ. ఉక్రెయిన్ నాటోలో చేర్చుకోవాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రష్యా దాడి చేస్తుంటే మీరేమంటున్నారు? నాటోని ఇంకా విస్తరించండి, ఉక్రెయిన్లో చేయండి, ఉక్రెయిన్లోకి నాటో సైన్యాలు పట్టుకురండి, ఉక్రెయిన్ నట్టేట ఉంచింది అంటే సమస్యకు పరిష్కారం చెప్పమంటే సమస్యను పెంచండి అని చెప్తున్నారు. సో ఇది ఎక్కడ సొల్యూషన్ అవుతుందా? సొల్యూషన్ ఏంటి? ఉక్రెయిన్ నాటోలో చేర్చుకోము, లేదు నాటోలో ఉక్రెయిన్ చేరదు, నాటోలో ఉక్రెయిన్ చేరుతాను అంటే డిప్లొమాటిక్ సొల్యూషన్ వస్తే పరిష్కారం. నాగేశ్వర్ గారు, నాటోలో ఉక్రెయిన్ చేరుతాను అంటే నీపైన దాడి చేస్తాను అని రష్యా అనడం రష్యా యుద్ధోన్మాదం అనాలా, లేకపోతే అమెరికాను చూసి ఉక్రెయిన్ వాతలు పెట్టించుకుంది అనాలా? ఇప్పుడు రష్యా పొలిమేరలోకి వచ్చి అమెరికా ఎక్కడుంది, ఉక్రెయిన్కు రష్యా ఎక్కడుంది? జాగ్రఫీ చెప్పండి నాకు. ఉక్రెయిన్కు రష్యా ఎంత దూరం ఉంది, ఉక్రెయిన్కు అమెరికా ఎంత దూరం ఉంది? ఇప్పుడు అమెరికాకు కన్సర్న్, రష్యాకు కన్సర్న్? ఇప్పుడు అమెరికా వచ్చి రష్యా పక్కన సరిహద్దున ఒక పొలిమేరల్లో కూర్చుంటాను నేను, మీ పక్క ఇంట్లోకి మీ శత్రువు వచ్చి రెంట్ తీసుకుని ఉంటాను అన్నప్పుడు మీరు రియాక్ట్ కాకుండా ఉంటారా ఎవరైనా ప్రపంచంలో? చెప్పండి. మీ పక్క అపార్ట్మెంట్లోకి మీ భయంకరమైన ప్రత్యర్థి శత్రువు రోజు మిమ్మల్ని చూస్తే మీ అంతు చూద్దాం అంటాడు. వాడు వచ్చి పక్కన కూర్చున్నారు అనుకోండి, ఏం చేస్తాను? నా పక్క ఇల్లు వాడు, ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవచ్చు కదా, అది వాడి ఇల్లు, వాడి ఇష్టం, నేనెలా అంటాను. ఊరుకుంటారా మీరు? అలా ఊరుకుంటారా ఎవరన్నా? నిజమే, న్యాయంగా చూస్తే పక్క ఇల్లు నీది కాదు, అది ఆ ఇంటి ఓనర్ ఎవరికన్నా రెంట్కి ఇచ్చుకుంటాడు. మీ శత్రువుకి ఇచ్చుకోవచ్చు, మీ ప్రత్యర్థికి ఇచ్చుకోవచ్చు. కానీ మీరు కామ్గా ఉంటారా? మీరు పోయి అభ్యంతరం చెప్పరా? లేదు, మీ పక్కింట్లో పెద్ద డీజే సౌండ్ పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, మీకు డిస్టర్బెన్స్ అవుతుంటుంది. మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? ఇవ్వరా? సార్ మేము ఎంత చెప్పినా ఇంట్లో పక్కన, కానీ అది వాళ్ళ ఇల్లు కదా, వాళ్ళ ఇంట్లో వాడు డీజే పెట్టుకుంటాడు, బీజే పెట్టుకుంటాడు, ఊరుకుంటారా? ఇప్పుడు మనకు కామన్గా అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు అమెరికా పక్కన క్యూబా ఉంది, మెక్సికో ఉంది. రష్యా పోయి క్యూబాను మెక్సికోను తన మిలిటరీ కూటంలో చేర్చుకొని అక్కడ తన ఆయుధాలు మోహరిస్తే అమెరికా ఊరుకుంటారా? అదంతా ఎందుకు మనం ఊరుకుంటామా? ఇప్పుడు చైనా సైన్యాలు వచ్చి డోక్లాంలో కొన్ని రోజుల పాటు తిష్ట వేసుకున్నాయి. డోక్లాం భారత భూభాగమా? కాదు కదా. డోక్లాం భూటాన్ భూభాగం. భూటాన్ అడగలే మనం, భూటాన్ మమ్మల్ని పిలవలే, అయినా మనం పోయినవా లేదా డోక్లాంకు? సో డోక్లాం మీకు ఏం సంబంధం? అది మాకు భూటాన్కు మధ్య ఇష్యూ కదా. మధ్యలో ఇండియా ఎందుకు వస్తుంది అని చైనా అంటే మనం ఏమన్నాం? అట్లా కాదయా, చైనా వాడొచ్చి డోక్లాంలో తిష్ట వేసుకొని కూర్చుంటే మా దేశ భద్రతకు ప్రమాదం కనుక మనం రియాక్ట్ అయ్యాం. సో డోక్లాంలో మనం రియాక్ట్ అయినప్పుడు కరెక్ట్ అన్నాం,
ఇప్పుడు రష్యా రియాక్ట్ తప్పంటున్నాం. రష్యా దాడిని నేను సమర్థించడం లేదు. ఉక్రెయిన్ పైన రష్యా దాడి దుర్మార్గం. ఎప్పుడు కూడా ఒక దేశం పైన మరో దేశం దండయాత్ర చేయకూడదు. దౌత్యపరమైన పరిష్కారాల కొరకే వెతకాలి. ఇందులో డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే ఉక్రెయిన్ పైన రష్యా దాడి అంతర్జాతీయ చట్టాలకు సూత్రాలకు విరుద్ధం. ఉక్రెయిన్ భూభాగాలను స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించడం కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. ఎందుకంటే ఒక దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి. ఒక దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. శాంతియుత సహజీవనం అనేది దేశాల మధ్య ఉండాలి. ఇందులో డిస్ప్యూట్ లేదు. కానీ మూలం ఎక్కడాన్ని చూడకుండా మనం ఉపన్యాసాలు ఇస్తే నీతి వాక్యాలు చెప్తే సాధ్యం కాదు కదా. శ్రీలంకలో తమిళుల పైన శ్రీలంక ప్రభుత్వం ఊచకొద్దకొచ్చినప్పుడు ఇండియా రియాక్ట్ కాలేదా? తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీ భాష మాట్లాడే ప్రజలపైన పాకిస్తాన్ ఈ పెద్ద ఎత్తున మానవ మారణ హోమం జరిపితే మాకేం సంబంధం? అది పాకిస్తాన్ అంతరంగిక వ్యవహారం, మాకు సంబంధం లేదని మనం ఊరుకున్నామా? మనం వెళ్ళి బంగ్లాదేశ్లో విముక్తి వాహినికి సహకారాన్ని ఇచ్చి బంగ్లాదేశ్ విమోచనోద్యమానికి మద్దతు ఇచ్చి పాకిస్తాన్ సైనికంగా ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేయలేదా మనం? 1971 ఇప్పుడు మొన్న ఈ మధ్యన కదా 50వ వార్షికోత్సవం కూడా జరుపుకున్నాం కదా మనం. ఇప్పుడు బంగ్లాదేశ్లోకి మనం ఎంటర్ అయితే రైతే, శ్రీలంక తమిళ గురించి మనం మాట్లాడితే రైతే, మన భూభాగం కానీ డోక్లాంలో చైనా వాళ్ళు ఎంటర్ అయితే మన అభ్యంతరం చెప్తే రైతే. ఇవన్నీ రైట్ అయినప్పుడు రష్యా వాడి పొలిమేరలోకి నాటో వచ్చి అమెరికా ఆయుధాలు బలగాలు వస్తే రష్యా ఆందోళన చెందితే తప్పెట్లవుతుంది. అందుకే భారతదేశం కూడా ఐక్యరాజ్యసమితి అదే చెప్పింది, లెజిటిమేట్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను చెప్తున్నదే నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పింది. చాలా మందికి అర్థం కావాల్సిన విషయం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమన్నది? మన ప్రభుత్వం చెప్తేనే కదా మన ప్రతినిధి ఐక్యరాజ్యసమితిలో మాట్లాడేది. మన ఏళ్ళు ఏమన్నారు? లెజిటిమేట్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఆఫ్ ఆల్. అంటే రష్యా సెక్యూరిటీ కన్సర్న్స్ లో ఉక్రెయిన్ సెక్యూరిటీ కన్సర్న్ అడ్రస్ చేయాలి అని. అందుకే ఉక్రెయిన్ మనం తప్పు పట్టింది ఇట్లా మాట్లాడినందుకు, భారత వైఖరి తప్పు పట్టింది. సో మనము ఇప్పుడు నాటో వచ్చినా ఏం లేదు, నాటో ఉక్రెయిన్ లో రావాలి, ఉక్రెయిన్ నట్టేటా ముంచేసింది నాటో అంటే ఏం చేయాలి? నాటో మొత్తం ఆయుధాలకు ముంచేయాలి ఉక్రెయిన్. దాని సమస్య పరిష్కారం అవుతుందా? ఇప్పుడు అది పరిష్కారం అవుతుందా? శ్రీలంక తమిళని భారతదేశం నట్టేటా ముంచేసింది, మనం వెళ్ళి సైన్యాన్ని పంపించాలని ఎవరైనా అంటే అది రైట్ అవుతుందా? ఇప్పుడు మన సైన్యం పంపి తమిళ సమస్యకు పరిష్కారం చెప్పలేం కదా. మనం ఏం చేయాలి? దానికి దౌత్యపరమైన ఒత్తిడి తేవాల్సిందే. అందువల్ల రష్యా చేసిన దాడిని, మిలిటరీ దాడిని ఖండించాల్సిందే. ఈవెన్ భారతదేశం కూడా ఖండించదు ఇప్పటి వరకు. అంటే రష్యా ధైర్యం ఎలా చేయగలిగిందంటారు? నాటో దళాలు నాగేశ్వర్ గారు ఒకవేళ దాడికి పాల్పడితే మేము చూస్తూ ఊరుకోమని అమెరికా లేకపోతే నాటో అంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పరిణామాలు ఎలా ఉంటాయి అని ఊహాగానాల మధ్య రష్యా ఉక్రెయిన్పై దాడి చేసింది. అయితే ఇక్కడ రష్యాకున్న ధైర్యం ఏంటి? ఉక్రెయిన్ ఏ నమ్మకంతో ఉక్రెయిన్ కూడా ముందుకే వెళ్ళింది, అదే పట్టుతో ఉందని అనుకోవాలంటారు. ఇక్కడ వాళ్ళ ధైర్యం ఏంటి, వీళ్ళ నమ్మకం ఏంటి? అంటే ఉక్రెయిన్కు ధైర్యం ఏంటంటే అమెరికా, యూరప్ తన దగ్గర కలిసి వస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అంచనా వేసి ఉండొచ్చు. ఆయనకు అర్థం కాకపోవచ్చు అమెరికా ఎత్తుగడలు ఎలా ఉంటాయి, నాటో లిమిటేషన్స్ ఎలా ఉంటాయి. మీకు 20 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాలను, తాలిబాన్ వ్యతిరేక ప్రభుత్వాలను అమెరికా ప్రాపప్ చేసింది. వన్ ఫైన్ మార్నింగ్ వాళ్ళని నట్టేట నుంచి పారిపోలేదా? దాన్ని చూసాం కదా. ఆఫ్ఘాన్ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయిన రాత్రి మనం చూడలేదా? మనం ఎలా అప్పుడు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో తానే ప్రమోట్ చేసినటువంటి ప్రభుత్వాన్ని నట్టేట నుంచి, మీ భాషలో చెప్పాలంటే, వెళ్ళిపోలేదా? తాలిబాన్ టేక్ ఓవర్కి అమెరికా సహకరించలేదా ఆఫ్ఘనిస్తాన్లో? 20 ఏళ్ల తర్వాత 20 ఏళ్లుగా తాము ప్రాపప్ చేసిన ప్రభుత్వాన్ని నట్టేట ముంచేసి అమెరికా పారిపోయింది కదా ఆఫ్ఘనిస్తాన్లో. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ప్రెసిడెంట్కి అర్థం కావాలి కదా. అమెరికా వాళ్ళు తన అవసరాల కొరకే రియాక్ట్ అవుతారు తప్ప ఉక్రెయిన్ అవసరాల కొరకు రియాక్ట్ కాడు. ఇవాళ మీరు పాకిస్తాన్ చూడండి, పాకిస్తాన్ వెళ్ళి రష్యా ప్రధానమంత్రి కలిసి రష్యాతో మద్దతుగా మాట్లాడుతున్నాడు. మరి అమెరికా పాకిస్తాన్ మిత్రదేశం. పాకిస్తాన్ ఆడుతున్న డబుల్ గేమ్ అమెరికాకు అర్థమవుతుందా? అర్థం కావడం లేదు కదా డబుల్ గేమ్. ఎందుకు అర్థం కాదు, అర్థమైనా కూడా పాకిస్తాన్ తన వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడినంత కాలం పాకిస్తాన్తో కలిసి ఉంటుంది అమెరికా. ఇండియాతో కలిసి ఉంటుంది, పాకిస్తాన్తో కలిసి ఉంటుంది అనడం లేదా?
అందువల్ల ఉక్రెయిన్కి అర్థం కావాల్సింది ఏంటంటే ఉక్రెయిన్ కాపాడేది పరస్పరం ఉక్రెయిన్ రష్యాలు ఒక దేశ సార్వభౌమాధికారాన్ని మరో దేశం గౌరవించుకోవడం, ఒక దేశ ఆంతరంగిక వ్యవహారాలకి మరో దేశం జోక్యం చేసుకోకపోవడం. దీనికి కావాల్సిన ఒప్పందాలు ఉన్నాయి. 2015లో కుదిరిన మిన్స్క్ ఒప్పందం ఉంది. సో ఉక్రెయిన్కి ఇవాళ కావాల్సింది ఏంటి? అమెరికా బలగాలు వచ్చి తిష్ట వేసుకుంటే ఉక్రెయిన్ బాగుపడుతుందా? ఉక్రెయిన్ కోరాల్సింది ఏంటంటే రష్యా నుంచి తనకు భద్రతకు ప్రమాదం ఉంటే దానికి రక్షణ కలగాలి. అది తప్పలేదు. అదే సమయంలో రష్యా భద్రతకు ప్రమాదం తెచ్చేలా ఉక్రెయిన్ వ్యవహరిస్తే పక్కన బలమైన దేశం ఊరుకుంటుందా? నేను సింపుల్గా చెప్తున్నా. సో చైనా వాడు వచ్చి మాల్దీవుల్లో తిష్ట వేసుకొని, లేదు చైనా పాకిస్తాన్ యొక్క నెక్సెస్ మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? నాకు అది చెప్పండి. చైనా పాకిస్తాన్ రెండు స్వతంత్ర దేశాలు, వాళ్ళు సహకరించుకుంటే మనకేం సంబంధం? పాకిస్తాన్ ఇష్టం కదా, చైనా ఇష్టం కదా. మరి చైనా పాకిస్తాన్ మధ్య మిలిటరీ సహకారాన్ని భారతదేశం వ్యతిరేకిస్తున్నదా లేదా? భారతీయులుగా మనం వ్యతిరేకిస్తున్నామా లేదా? మరి రెండు స్వతంత్ర దేశాలు, మనకేం సంబంధం? పాకిస్తాన్ ఇష్టం ఎవరితోనైనా కలుస్తుంది, చైనా ఇష్టం ఎవరినైనా కలుపుకుంటుందని ఊరుకుంటున్నామా మనం? చైనా పాకిస్తాన్ కలిస్తే మన దేశానికి నష్టము, మన దేశానికి ప్రమాదం అని మనం రియాక్ట్ కావడం లేదా? ప్రపంచంలో ఏ సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్ అయినా తన పొలిమేరల్లోకి, తన సరిహద్దుల్లోకి తన ప్రత్యర్థి దేశం వచ్చి మిలిటరీ తిష్ట వేస్తే ఏ దేశం ఊరుకోదు. ఇప్పుడు ఉక్రెయిన్ లో గనక అమెరికా బలగాలు వస్తే, ఎందుకంటే నాటో సభ్యత్వమైన మరుక్షణం అమెరికా బలగాలు వస్తాయి. ఇలా తూర్పు యూరప్ లో 13 దేశాలు అమెరికా బలగాలు ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి పోలాండ్, రుమేనియా లాంటి మాజీ సోవియట్ రిపబ్లిక్, ఉక్రెయిన్ లాంటి మాజీ సోవియట్ రిపబ్లిక్లు ఇలా నాటో బలగాలు ఉన్నాయి. ఉక్రెయిన్ లో నాటో బలగాలు ఉంటే, నాటో క్షిపణులు మిసైల్స్ ఉంటే రష్యాను 5 నిమిషాల్లో టార్గెట్ చేయొచ్చు. అందువల్ల రష్యా అనేది ఏంటంటే, మీరు ఉక్రెయిన్ లో ఉండకూడదు. అమెరికాకి ఏం పని ఉక్రెయిన్ లో? ఏమనంటే పక్కన ఉన్న ఫ్రాన్స్ చూసుకుంటుంది, జర్మనీ చూసుకుంటుంది. యూరోప్ లో 3 దేశాలు ఉన్నాయి కదా. సో యూరోపియన్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఒక వేరే సంస్థే ఉంది కదా. సో యూరోప్ కు చూసుకుంటుంది. అమెరికాకి ఏం సంబంధం? అమెరికా పక్కన ఉందా? ఉక్రెయిన్ లోకి అమెరికా ఎందుకు వస్తుంది? అమెరికాకి ఏం సంబంధం? ఉక్రెయిన్ పక్కన జాగ్రఫికల్ గా లేదు. అమెరికా రక్షణకు ఏం ప్రమాదం లేదు, అమెరికా భద్రతకు ఏం ప్రమాదం లేదు. ఫ్రాన్స్, జర్మనీ, యూకేలు చూసుకోగలిగే శక్తి ఉన్నాయి. ఇప్పుడు యూరోప్ అంతా ఏకమైతే రష్యాను ఎదిరించలేదా? ఉక్రెయిన్ యూరోప్ చూసుకుంటుంది, మధ్యలో అమెరికాకి ఏం సంబంధం? సో అందువల్ల ఇవాళ ఈ క్రైసిస్ రావటానికి కారణము నాటో విస్తరణ. నాటో విస్తరణను రష్యా వ్యతిరేకిస్తుంది. నేను అందుకే చెప్తున్నాను, క్యూబాలోనో మెక్సికోలోనో రష్యా మిలిటరీ ప్రెజెన్స్ ఉంటే అమెరికా ఒప్పుకుంటుందా? చైనా పరిణామంతో నాటో విస్తరణకు భంగపాటు కలిగినట్టే అంటారా? మాకు ఒప్పందం పెట్టుకుంటామని చైనా సైన్యాలు వచ్చి క్యూబాలో ఉంటే అమెరికా ఒప్పుకుంటుందా? నాటో విస్తరణకు భంగపాటు బ్రేకు పడినట్టే అనుకోవచ్చు అంటారా ఈ పరిణామంతో? అసలు నాటో భంగపాటు విస్తరణ పడాలన్నది రష్యా ఈ మిలిటరీ దాడుల ద్వారా రష్యా మరొక్కసారి అమెరికాకు హెచ్చరిస్తోంది, నాటోకు విస్తరిస్తోంది. నీవు 89లో గార్బచోవ్కు ప్రామిస్ చేశావు, ఈ తూర్పు యూరోప్ లోకి మేము విస్తరించము అని. 1989లో 1990లో యూరోపియన్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చార్టర్ ప్రామిస్ చేసింది. యూరోపియన్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కు రష్యాకు మధ్య కొద్దిగా అవగాహనలో ప్రామిస్ చేశారు. 1994లో నాటో రష్యా పీస్ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ లో ప్రామిస్ చేశారు. 1997లో నాటో ఫౌండేషన్ యాక్ట్ లో ప్రామిస్ చేశారు. 1999లో యూరోపియన్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ చార్టర్ లో ప్రామిస్ చేశారు. రష్యా వైపుగా, రష్యాకు దగ్గరగా తూర్పు యూరోప్ లోకి, అసలు తూర్పు యూరోప్ లోకే నాటో విస్తరించదు అని ఈ అవగాహనలన్నింటినీ పక్కకు పెట్టి 13 దేశాలు, తూర్పు యూరోప్ దేశాలు అమెరికా నాయకత్వంలో మిలిటరీ కూటమిలో చేరాయి. అక్కడొచ్చి అమెరికా సైన్యాలు మోహరించాయి. అమెరికా క్షిపణులు మోహరించాయి. మోహరించిన తర్వాత ఆటోమేటిక్గా రష్యా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు జపాన్ లో అమెరికా బలగాలుంటే చైనా రియాక్ట్ కాలేదా? దక్షిణ కొరియాలో అమెరికా బలగాలుంటే ఉత్తర కొరియా రియాక్ట్ కాలేదా? ఇజ్రాయిల్లో అమెరికా బలగాలుంటే అరబ్ దేశాలు రియాక్ట్ కావడలేదా?
సౌదీ అరేబియాలో అమెరికా బలగాలుంటే ఇరాన్ రియాక్ట్ కావడం లేదా? అదంతెందుకు నీకు చైనా క్యూబా రెండు కమ్యూనిస్ట్ దేశాలే కదా. చైనా వాడు మాకు క్యూబాకు ఒప్పందం ఉంది, క్యూబాలో నేను మిలిటరీ ప్రెజెన్స్ పెట్టుకుంటాను అంటే అమెరికా ఒప్పుకుంటుందా? సింపుల్, అమెరికాను ఒప్పుకోమనండి. ఇప్పుడు క్యూబా స్వతంత్ర దేశం కదా, అది చైనాతో కలిసి ఉండాలా ఇంకోతో కలిసి ఉండాలని ఆ దేశం నిర్ణయించుకుంటుంది, నీకు సంబంధం లేదు కదా. అందువల్ల చైనా వాడు క్యూబా వాడు ఒక మిలిటరీ అగ్రిమెంట్ కుదుర్చుకొని చైనా బలగాలు పెద్ద ఎత్తున వచ్చి అమెరికాలో ఆయుధాలు బలగాలు ఉంటాయి, సారీ క్యూబాలో. దానికి అమెరికా ఓకే అంటదా? నాకేం సంబంధం, క్యూబా స్వతంత్ర దేశం కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఉక్రెయిన్ స్వతంత్ర దేశం కదా, వాళ్ళు నాటోలో చేరాల వద్ద ఆదేశం నిర్ణయించుకుంటుంది అని సిద్ధాంతం చెప్తున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం క్యూబా స్వతంత్ర దేశం కదా, అది చైనాతో మిలిటరీగా కలిసి ఉండాలా కలిసి ఉండకూడదు ఆ దేశం నిర్ణయించుకుంటుంది, నూరుకుంటుంది అమెరికా. అదే అందుకే మీకు ఉదాహరణ అయిపోయింది డోక్లాంది. చైనా సైన్యాలు డోక్లాంలోకి ఎంటర్ అయితే ఆ టెరిటరీ భూటాన్ది, మనకు సంబంధం లేదు. చైనా వాడు ఎంటర్ అయ్యాడు భూటాన్ భూభాగం, భూటాన్ వాడు మనం అడగలేదు రమ్మని, అయినా మనం పోయినాం కదా డోక్లాంలోకి. పోవడం న్యాయమే కదా, మనం న్యాయమని కూడా చెప్పాం కదా. నేను కూడా అదే అన్నాడు, ఖచ్చితంగా అది న్యాయమని. ఎందుకంటే డోక్లాం గనక చైనా కంట్రోల్లోకి వస్తే ఆ డోక్లాం నుంచి మన నార్త్ ఈస్ట్ ఇండియా ఈశాన్య భారతదేశాన్ని 5 నిమిషాల్లో టార్గెట్ చేయొచ్చు. అందుకొరకు మనం కన్సర్న్ వ్యక్తం చేశాం. అది భూటాన్ భూభాగం, మాకే సంబంధం ఏమైనా పేర్చుంటే భూటాన్ చూసుకుంటుంది అని అనలేదు కదా మనము. ఏ కంట్రీ కూడా తన పొలిమేరల్లో ఉంటే, నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను, మీ పక్క అపార్ట్మెంట్లో ఫైర్ వస్తుంది, నాకేం సంబంధం, ఆ అపార్ట్మెంట్ కదా, ఆ అపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటారు కదా ఫైర్ కంట్రోల్ చేయడం, నాకేమో సంబంధం, అది వేరే ఇల్లు, దాని ఓనర్ వేరు, రిజిస్ట్రేషన్ వేరే ఉంది, కావాలంటే మొన్ననే ఈసీ తీసుకున్నది నాది కాదు అని ఊరుకుంటాను ఇంట్లో పండుకొని. ఎందుకంటే పక్కింట్లో ఫైర్ వస్తే అది నాకు అంటుకుంటుంది ఎన్నడో ఒక రోజు, ఇది కూడా అంతే కదా. అందువల్ల మరొక్కసారి ఆంక్షల్ని ఎలా చూడాలి అంటారు? చర్యను నేను సమర్థించడం లేదు. ఇప్పుడు నాటో ప్రత్యక్షంగా రంగంలోకి దిగలేదు, కానీ రష్యా పైన మాత్రం ఆంక్షలు విధిస్తోంది, ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తోంది, ఇతరత్ర ఆంక్షలు విధిస్తోంది. అవసరమైతే స్విఫ్ట్ నుంచి 70 ఏళ్ళుగా క్యూబా పైన ఆంక్షలు, ఇప్పుడు 70 ఏళ్ళుగా క్యూబా పైన ఆంక్షలు పెట్టింది అమెరికా. ఏం చేసింది క్యూబాను? చైనా పైన దశాబ్దాలుగా ఆంక్షలు ఉన్నాయి, ఏం చేసింది? అసలు రష్యా పైన ఇప్పుడు కొత్తగా పెట్టేది ఆంక్షలు. క్రిమియాను రష్యా టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి ఆంక్షలు ఉన్నాయి కదా. ఉత్తర కొరియా పైన ఆంక్షలు ఉన్నాయి, ఉత్తర కొరియాను ఏం చేసింది అమెరికా? ఇరాన్ పైన ఆంక్షలు ఉన్నాయి, ఇరాన్ ఏం చేసింది అమెరికా? నాకు చెప్పండి, ఇన్ని దేశాల పైన ఆంక్షలు ఉన్నాయి కదా. అసలు భారతదేశం పైన అమెరికా ఆంక్షలు పెట్టలేదా? కరెక్ట్. మన 1969లో తొలి అణు రియాక్టర్ ఏర్పాటు చేసుకున్నాం తారాపూర్లో. సెకండ్ అణు రియాక్టర్ రావత్ భట్టాలో రాజస్థాన్లోని ఆడ అణు రియాక్టర్ ఏర్పాటు చేసుకున్నాం. కానీ 1970లో ఎన్పిటిపై సంతకం పెట్టానంటే ఆ తారాపూర్ అణు రియాక్టర్కు యురేనియం సరఫరా చేద్దామని ఒప్పుకొని అమెరికా వెనక్కిపోలేదా? మనం పరం సూపర్ కంప్యూటర్ పైన అమెరికా ఆంక్షలు పెట్టలేదా? మన అగ్ని క్షిపణులలో వాడే క్రయోజనిక్ టెక్నాలజీ కొరకు రష్యాతో మనం ఒప్పందం చేసుకున్నాం. రష్యా వాడు ఇస్తానన్నాడు, మనం తీసుకుంటా ఉన్నాం. మధ్యలో అమెరికాకి ఏందన్నా, అమెరికా వాడు ఎందుకు అభ్యంతరం చెప్పాడు? అమెరికా వాడు మన మీద అభ్యంతరం చెప్పిండ. రష్యాకు ఇండియాకు మధ్య అది మిసైల్ అగ్రిమెంట్, అది క్రయోజనిక్ టెక్నాలజీ కొరకు జిఎస్ఎల్వి, అసలు మిసైల్ సంబంధమే లేదు అది. కానీ మీరు మిసైల్ తయారు చేస్తారని చెప్పి అభ్యంతరం చెప్పలేదా? ఇప్పుడు జిఎస్ఎల్వి రాకెట్ తయారీలో వాడే క్రయోజనిక్ టెక్నాలజీ కొరకు రష్యాకు చెందిన గ్లావ్ కాస్మోస్తో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒప్పందం చేసుకుంది. ఇందులో అమెరికాకి ఏం పని? రష్యా వాడు అమ్ముతా అన్నాడు, ఇండియా వాడు కొంటా అన్నాడు. యుద్ధం కొరకు కాదు, మిలిటరీ కొరకు కాదు, అది జిఎస్ఎల్వి రాకెట్ లో కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ప్రయోగించే టెక్నాలజీ. దానిపైన అమెరికా మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ కింద ఎందుకు ఆంక్షలు పెట్టింది? మనం అణు విద్యుత్తు తయారు చేస్తే తారాపూర్లో అమెరికాకి ఏం ప్రాబ్లం, ఎందుకు ఆంక్షలు పెట్టింది? మనం పరం సూపర్ కంప్యూటర్ పైన ఎందుకు ఆంక్షలు పెట్టింది అమెరికా? అసలు అదంతెందుకు మనం అణు పరీక్షలు జరిపాం పోఖ్రాన్లో 2 సార్లు, ప్రతి 2 సార్లు కూడా భారతదేశం పైన ఆంక్షలు పెట్టింది. మనం ఎప్పుడైనా అణుబాంబులు ప్రయోగించామా? భారతదేశం శాంతి కామక దేశం కదా. అదంతెందుకు ఇప్పుడు రష్యా నుంచి మన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొంటున్నాం. ఎవరికి వ్యతిరేకంగా కొంటున్నాం? అమెరికా వ్యతిరేకంగా కొంటున్నామా? మన పొరుగున ఉన్న చైనా దగ్గర S-400 మిసైల్ సిస్టమ్ ఉంది, ఉన్నప్పుడు ఇండియా కూడా S-400 మిసైల్ సిస్టమ్ కొనుక్కోదా? సో మనం కొనుక్కుంటే అమెరికాకి ఏం అభ్యంతరం? రష్యా వాడు అమ్ముతున్నాడు, మనం కొనుక్కుంటున్నాం. అమెరికా వాడు ఏమంటాడు? కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. అమెరికా ప్రత్యర్థులతో సహకారం ఉంటే మేము ఆంక్షలు పెడతాం. మరి భారత ప్రత్యర్థులతో అమెరికా ఎందుకు సహకారం ఇస్తోంది పాకిస్తాన్ కు?
అంటే నీ ప్రత్యర్థి అయిన రష్యాతో ఇండియా సహకరించకూడదట, కానీ మన ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ మాత్రం అమెరికా కౌగలించుకుంటుందట. ఈ ఆంక్షలు మనం అంగీకరించడం లేదా? ఇప్పుడు ఇన్ని దేశాల మీద ఆంక్షలు పెట్టిన అమెరికా రష్యా మీద కూడా ఆంక్షలు పెడుతోంది. అయితే రష్యా బలమైన దేశం కనుక ఉత్తర కొరియా, క్యూబా, ఇరాన్ ఈ 3 దేశాలు నేను ఉదాహరణలు చెప్పాను. ఇండియా ఇంత బలమైన దేశం, ఇండియా పక్క పెడతాం. ఇప్పుడు అసలు అమెరికా మిత్ర దేశమైన ఇండియా పైన కూడా ఆంక్షలు పెట్టింది కదా, రష్యా పక్కకు పెట్టండి. ఇండియా ఇస్ ఫ్రెండ్లీ నేషన్ కదా, ఇండియా ఇస్ లార్జెస్ట్ డెమోక్రసీ కదా, మరి మన మీద ఎందుకు ఆంక్షలు పెడుతోంది? చివరకు మీకు ఆశ్చర్యం వేస్తారు, టర్కీ అన్న దేశం ఉంది, అది అమెరికన్ అలై, అది నాటోలో సభ్య దేశం. నాటో సభ్య దేశమైన టర్కీ రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొంటే తన మిత్ర దేశం, తన మిలిటరీ కూటమిలో ఉన్న సభ్య దేశమైన టర్కీ కొంటే టర్కీ పైన ఆంక్షలు పెట్టింది అమెరికా. అది ఎట్లా కరెక్ట్ ఇప్పుడు? సో అందువల్ల ఇవాళ ఇరాన్ నుంచి మనం ఆయిల్ కొంటే అమెరికా ఆంక్షలు పెడితే మనం ఊరుకున్నాం. 10% ఉండే, ఒకప్పుడు భారతదేశం మొత్తం చమురు దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచే ఉండే, ఇవాళ 0 తెచ్చుకున్నాం. చీప్ ఆయిల్ వాస్తవంగా ఇరాన్ నుంచి వచ్చేది చౌకగా ఉంటుంది. అమెరికాకి ఏం సంబంధం ఇరాన్ నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటే? నాకు అర్థం కాని అంశం కదా. మనమేం ఆయిల్ కదా కొనేది, ఆయిల్ కొని మనం ఏమమ్ముతున్నాం? ఇరాన్కు ఆహార పదార్థాలు అమ్ముతున్నాం, మనం మిసైల్స్ అమ్ముతున్నామా? దీనికి అమెరికా వాడికి అభ్యంతరం శాంక్షన్స్ పెట్టారు, ఇరాన్ నుంచి మనం మొత్తం తగ్గించుకున్నాం కదా. ఇరాన్లో చబహార్ పోర్టులో ఒక పోర్టు నిర్మాణంలో భారతదేశం భాగస్వామైంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ సంబంధం లేకుండా ఇరాన్ పోర్టు ద్వారా సెంట్రల్ ఏషియాతో ట్రేడ్ జరపడానికి ఆ చబహార్ పోర్టులో మీరు భాగస్వామి ఉండకూడదు అని అమెరికా ఆంక్షలు పెట్టింది. పెడితే మనం ఇప్పటికి చబహార్ పోర్టు దాదాపు వెనక్కి తగ్గాం. చైనా వాడు ఎంటర్ అయ్యాడు ఇప్పుడు అందులో. మరి అమెరికాకి ఏం సంబంధం అంటే ఇరాన్లో పోర్టుకు భారతదేశం సహకరించి సెంట్రల్ ఏషియాతో మనం ట్రేడ్ చేస్తాంటే అమెరికా వాళ్ళకి అభ్యంతరం పెట్టి, అమెరికా అభ్యంతరం చెప్పింది, మన దేశం విన్నది. చబహార్ పోర్టు నుంచి రైల్వే లైన్ సెంట్రల్ మనము వదులుకున్నాం, చైనా వాడు ఎంటర్ అయ్యాడు కదా. అంటే చైనాకు ప్రయోజనం కలిగించే రీతిలో అమెరికా ఆంక్షలు పెట్టింది కదా భారతదేశం పైన. సో మనలాంటి మిత్ర దేశం పైనే ఆంక్షలు పెడుతుంది అమెరికా, ఇక రష్యా పైన ఆంక్షలు పెట్టదా? క్యూబా, ఉత్తర కొరియా, ఇరాన్ లాంటి చిన్న దేశాల పైన ఆంక్షలు పెడితేనే ఆ దేశాలకు ఏం కాలే. రష్యాకి ఏమవుతుంది? రష్యా బలమైన దేశం కదా. ఇప్పుడు అమెరికా ప్లాన్ ఏంటంటే యూరోప్ లోకి వచ్చే గ్యాస్ లో, యూరోప్ కొనే గ్యాస్ లో 40% రష్యా నుంచి కొంటుంది. కారణం ఏంటంటే రష్యాలో చీప్ గ్యాస్, అమెరికా ఆయిల్ కాస్ట్లీ ఆయిల్. ఇప్పుడు అమెరికా ఆంక్షల ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి, అసలు లక్ష్యం ఏంటి? అసలు లక్ష్యం ఉక్రెయిన్ కాపాడడం కాదు, ఉక్రెయిన్ రక్షించడం కాదు. అసలు లక్ష్యం ఏంటంటే రష్యా నుంచి గ్యాస్ ఎక్స్పోర్ట్స్ యూరోప్ ఆగాలి. ఆగితే యూరోప్ గ్యాస్ కొరకు అమెరికాపై ఆధారపడుతుంది, అమెరికా అమ్ముకుంటది. ఇది కదా అసలు ఇంట్రెస్ట్. మీరు చూడండి, రేపు జరగబోయేది కూడా అదే కదా. అందుకే జర్మనీ, ఫ్రాన్స్ వ్యతిరేకించాయి కదా. ఇప్పుడు పుటిన్ చేసినటువంటి తొందరపాటు చర్య వల్ల ఇవాళ అమెరికాకు అవకాశం వచ్చింది. ఫ్రాన్స్, జర్మనీ మళ్ళీ అమెరికా వైపు వెళ్తున్నాయి. నిన్నటిదాకా వ్యతిరేకించాయి కదా. ఇప్పుడు జర్మనీ, రష్యా నార్త్ స్ట్రీమ్ 2 ఒక పైప్ లైన్ వేస్తున్నది. ఈ పైప్ లైన్ ద్వారా పోయేది గ్యాస్, ఆయుధాలకు కాదు. జర్మనీ అమెరికాకు మిత్ర దేశం, దానిపైన అమెరికా వాడు ఆంక్షలు పెడుతున్నాడు కదా. ఎందుకు? ఆ పైప్ లైన్ వేసుకొని రష్యా వాడు చౌకగా గ్యాస్ పంపితే అమెరికా గ్యాస్ కొనరు. అరే అమెరికా గ్యాస్ కొనకపోవటం అమ్మాలి కనుక మేము ఆంక్షలు పెడతాం. దీనివల్ల అమెరికా విధించే ఆంక్షలు కొత్త కాకపోయినా ఈ రేపు పొద్దున్న నుంచి వాళ్ళకి చీప్ గ్యాస్ ఉండదు. అంటే యూరోపియన్ దేశాలకి నష్టం అంటారు. అప్పుడు రష్యాకు నష్టం, యూరోప్ నష్టం కదా. సింపుల్ కదా. ఇప్పుడు రష్యా వాడు అమ్ముతున్నాడు, యూరోప్ వాడు గ్యాస్ కొంటున్నాడు. ఇలా యూరోప్ లో వాడే గ్యాస్ లో 40% రష్యాది. అమెరికా ఆయిల్తో గ్యాస్తో పోలిస్తే రష్యా గ్యాస్ చీపు. రష్యా నుంచి యూరోప్ కు గ్యాస్ కు ఆల్రెడీ నార్త్ స్ట్రీమ్ 1 అని ఒక పైప్ లైన్ ఉంది, అది ఉక్రెయిన్ ద్వారా పోతుంది. ఆ పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపితే ఉక్రెయిన్ కూడా డబ్బులు వస్తాయి. కానీ ఉక్రెయిన్ కు రష్యాకు మధ్య వివాదాల వల్ల వాళ్ళు ఉక్రెయిన్ తో సంబంధం లేకుండా బైపాస్ చేస్తూ ఇంకో పైప్ లైన్ వేసుకున్నారు. అది ఆ పైప్ లైన్ కు జర్మనీ డబ్బులు పెట్టింది. ఇప్పుడు ఆ పైప్ లైన్ పనిచేయకపోతే జర్మనీకి నష్టమా, రష్యాకి నష్టమా? ఇద్దరికి నష్టం కదా. ఆ పైప్ లైన్ జర్మనీకి అది వేసింది, డబ్బులు పెట్టింది కదా. ఇప్పుడు ఎవరికి ఫ్రాన్స్, జర్మనీ నష్టం లేకపోతే ఎందుకు వాళ్ళు అమెరికాను సమర్థించలేదు? నిన్నటిదాకా సమర్థించలే. ఈ పుతిన్ తొందరపాటు చర్య వెళ్ళి ఉక్రెయిన్ పైన మిలిటరీ ఆపరేషన్ మొదలు పెట్టారు. తొందరపాటు అమెరికాను నమ్మి సమర్థించలేదు. అంటే అమెరికాను నమ్మి ఉక్రెయిన్ నట్టేట మునిగింది అంటున్నారు, ఉక్రెయిన్ మోసపోయింది అని అంటున్నారు. మరి రష్యా తొందరపాటు వెనుకున్న ధైర్యం ఏంటి?
30 సభ్య దేశాలు ఉన్నాయి, చుట్టూతా కూడా నాటో దేశాలు ఉన్నాయి. ఇలాంటి ఇప్పుడు ఆఫ్ఘాన్ ప్రభుత్వము అమెరికాని నమ్మి మాకేం కాదని ఊరుకున్నది. ఏమైంది? రాత్రి తాలిబాన్ వాడు ప్రశాంతంగా రక్తపాతం లేకుండా కాబుల్లోకి వచ్చాడు. ఆఫ్ఘాన్ అధ్యక్షుడు పారిపోయింది కదా. ఏ ధైర్యంతో అమెరికా, ఏ నమ్మకంతో ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఉంది? ధైర్యంగా ఉన్నారు కదా. ఏం జరిగింది? ఆఖరికి అమెరికా వాడు నట్టేట ముంచేస్తే పారిపోవాల్సి వచ్చింది ఆఫ్ఘాన్ అధ్యక్షుడు. భారతదేశం ఆఫ్ఘాన్తో ఉన్న స్నేహం రీత్యా మన పార్లమెంట్ భవనం కట్టిస్తే దాంట్లో ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు కూర్చున్నారు. భారతదేశం తాలిబాన్ వాళ్ళ కొరకు కట్టించిందా? అమెరికా వాడు ఏం చేసిండు? 20 ఏళ్ళు ఉండి ఆఫ్ఘనిస్తాన్లో చివరకు తాలిబాన్లకి అధికారంపై వెళ్ళిపోయింది కదా. తాలిబాన్లను అంతం చేస్తామంటూ ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్ అయ్యిండు. చివరికి ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత ఏం చేశాడు చెప్పండి నాకు? అమెరికా చేసింది ఏంటి? తాలిబాన్లకి వెళ్ళి కదా పౌరపై వెళ్ళిపోయింది. సో ఇది కళ్ళ ముందు ఉండగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్కి అర్థం కావాలి కదా. ఇప్పుడు మన కళ్ళ ముందు ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడో పాత వియత్నాం చెప్పడం లేదు నేను, పాత కొరియా యుద్ధం చెప్పడం లేదు నేను. సో ఇప్పుడు లేటెస్ట్ చెప్తున్నా. ఇప్పుడు ఉత్తర కొరియా దక్షిణ కొరియా మేము కలిసి ఉంటాం, స్నేహంగా ఉంటాం అని వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. బార్డర్లో అటు నుంచి ఇటు నుంచి చేశారు. అమెరికా వాడు అంటే అట్టెట్టుంటారు మీరు అని దక్షిణ కొరియా ఉత్తర కొరియా కొట్టుకోవాలని చెప్పింది. ఎందుకు దక్షిణ కొరియా ఉత్తర కొరియా కొట్టుకోవాలి? కొట్టుకుంటేనే కదా అమెరికా ప్రయోజనాలు నిలబెడుతుంది. సౌత్ కొరియాలో అమెరికా సైన్యాలు ఉంటాయి. ఇప్పుడు భారతదేశానికి ఆయుధాలు ఇస్తుంది అమెరికా, పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తున్నా. చెప్పండి, ఇద్దరికి ఎట్లా ఆయుధాలు ఇస్తాం? సో అమెరికా అన్ని కూడా తాటాకు చెప్పుల మాదిరి ఉంటాయి కాబట్టి అమెరికా, రష్యాకి ఆ ధైర్యం ఉంది. ఉక్రెయిన్ మాత్రం నేను అనలేదు. ఇప్పుడు రోహిత్ ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కు తెలంగాణ ఆంధ్ర రాజకీయాలు మాట్లాడద్దు. తాటాకు చప్పుళ్ళు ఎందుకుంటే అమెరికాది అసలు ఈ భాష. నాగేశ్వర్ గారు ఒకసారి మనకి రక్షణ రంగ నిపుణులు ఉన్నారు, కందిగంటి రమేష్ గారు, ఒకసారి ఆయనతో మాట్లాడదామండి. జగన్ చంద్రబాబు కేసీఆర్ లకు వాడే భాష. సాధారణ పరిస్థితులు ఎప్పటిలోపు నెలకొనే ఇప్పుడు ఎప్పట్లో కనుక్కోవటానికి వర్జము ముహూర్తంలో నేను ఎట్లా చెప్పగలుగుతానండి? నాకు అర్థం కాదు. నేను జ్యోతిష్యులు కూడా చెప్పలేరు. పలానా మార్చి 4వ తారీఖు 3:12 మామూలు పరిస్థితులు నెలకొంటాయి రోహిత్ గారు. ఇలా చెప్పమంటారా నన్ను? అంటే సాధారణ పరిస్థితులు నెలకొనటానికి ఏ పరిణామాలు దోహదపడతాయి? నాగేశ్వర్ గారు, సాధారణ పరిస్థితులు నెలకొనటానికి ఏ పరిణామాలు దోహదపడతాయి? ఏమి చెయ్యాలి సాధారణ పరిస్థితులు నెలకొనడానికి అని అడిగితే చెప్పగలను తప్ప ఎప్పుడు నెలకొంటా అంటే నా ఆన్సర్ అదే, మార్చి 4 మధ్యాహ్నం 3:13. సో అది నా ఆన్సర్. ఏం చెయ్యాలి అన్నప్పుడు భారతదేశం, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మన దేశము ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో UN సెక్యూరిటీ కౌన్సిల్ చెప్పింది. మీరు ఆ స్టేట్మెంట్ జస్ట్ 2 minutes ఉంటుంది. ఆ స్టేట్మెంట్ లో 2 పాయింట్స్ చెప్పారు. ఒకటి, రెస్పెక్ట్ ఫర్ ద లెజిటిమేట్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఆఫ్ ఆల్ సైడ్స్. అంటే అన్ని వైపులా అన్ని వైపులా ఉన్న భద్రతాపరమైన ఆందోళనను అడ్రస్ చేయాలి. అంటే ఇప్పుడు రష్యా సెక్యూరిటీ కన్సర్న్స్ ఏంటి? అమెరికా నాయకత్వంలోని నాటో ఉక్రెయిన్లో, జార్జియాలో తిష్ట వేసుకోవద్దు, ఉక్రెయిన్ను అమెరికా నాటోలో చేర్చుకోకూడదు. ఉక్రెయిన్ యొక్క సెక్యూరిటీ కన్సర్న్ ఏంటి? రష్యా తన పైన దాడి చేయకూడదు. ఈ రెండింటిని అడ్రస్ చేయాలి. ఇక రెండోది ఏం చెప్పాము మన ఇండియా? గతంలో అనేక ఒప్పందాలను ఈ 2 పార్టీస్ అంటే ఇక రష్యా, ఉక్రెయిన్, యూరప్ వీళ్ళంతా కలిసి గతంలో ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాల ఆధారంగా దీర్ఘకాల శాంతి సుస్థిరతలో కృషి చేయాలి. గతంలో కుదిరిన ఒప్పందాలు ఏంటి? ఇప్పుడు 1989లో గార్బచోవ్ ఇచ్చిన హామీ అమెరికా, 1990లో యూరోపియన్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రష్యాతో అండర్స్టాండింగ్, 1994లో నాటో రష్యా ఒప్పందం, 1997లో నాటో ఫౌండేషన్ యాక్ట్ ద్వారా రష్యాకి ఇచ్చిన హామీ, 1999లో యూరోపియన్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తనకు తానుగా యూరోప్ రక్షణ పైన ఇచ్చిన డాక్యుమెంట్, నార్మాండీ పీస్ ప్రాసెస్ అని ఫ్రాన్స్ ప్రయత్నం చేసింది. ఆ నార్మాండీ పీస్ ప్రాసెస్ 2014లో మిన్స్క్ 1 ఒప్పందం, 2015లో మిన్స్క్ 2 ఒప్పందాలు. ఇవి అన్నీ కూడా చాలా క్లియర్ గా కొన్నిటిని ఎస్టాబ్లిష్ చేసినాయి. అదేంటి? ఒకటి,
నాటో రష్యా పొలిమేరల దాకా విస్తరించకూడదు. ఉక్రెయిన్ జార్జియాల నాటోలో చేర్చుకోకూడదు. 2, సరిహద్దులో రష్యా సరిహద్దున అమెరికా తన మిలిటరీ బలగాలను ఆయుధాలను మోహరించకూడదు. 3, ఉక్రెయిన్ సావరెనిటీని, టెరిటోరియల్ ఇంటగ్రిటీ, చూద్దామని మరి ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుని అక్కడ సాధారణ పరిస్థితులు